రైట్, ఇది నవీన్ యాదవ్ మాట్లాడుతున్నమాట. ఆయన కాన్ఫిడెన్స్ చూస్తే అర్థమవుతుంది, మంచి మెజార్టీతో గెలబోతున్నాను, అద్భుతమైన. ఎస్, మాగంటి సునీత కూడా మాట్లాడుకొచ్చారు. ఆర్టీవీతో మాగంటి సునీత ఏం మాట్లాడారు చూద్దాం. ఇంకా స్టార్ట్ కాదా అవుతుంది. న్యాయం ధర్మం గెలుస్తుంది, మనం గెలుస్తున్నాం. రైట్, న్యాయం ధర్మం గెలుస్తుంది, మనం గెలుస్తున్నాం. ఇది మాగంటి సునీత మాట్లాడింది. అటు నవీన్ యాదవ్ కాన్ఫిడెన్స్ మాత్రం చాలా స్పష్టంగా కనబడుతోంది. ఒక హుషారుతో ఉన్నారైనా, మంచి ఎనర్జీతో ఉన్నారు. సో కరెంట్ నెంబర్స్ కనబడుతున్నాయి. కాంగ్రెస్ 39, బీఆర్ఎస్ 36 అండ్ బీజేపీ 10. రైట్, ఈ ఇద్దరు అభ్యర్థులు హోరాహోరీ పోరు మధ్యలో వాళ్ళ అభ్యర్థుల కాన్ఫిడెన్స్ మనకు కనబడుతుంది. మీకేమనిపించింది? ఇద్దరు మధ్యలో ఎవరు కాన్ఫిడెంట్ గా ఉన్నారు? నవీన్ గారు అనుకుంటాను. అండ్ దానికి రీజన్ ప్రాబబ్లీ పోస్టల్ బ్యాలెట్ అనేది అన్నిటికన్నా లీస్ట్ వాలటైల్ సెగ్మెంట్. వీళ్ళందరూ ప్రీ డిసైడెడ్ ఓటర్స్. సో ఇక్కడ ఒకవేళ కాంగ్రెస్కి అడ్వాంటేజ్ వస్తే, మనం ఏదైతే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో కాంగ్రెస్కి ఉన్న మొమెంటం షిఫ్ట్ అనుకుంటున్నామో, సో అది రియాలిటీలో మనకు కనిపించే ఈవీఎంస్లో. సో అది ప్రాబబ్లీ ఆ కాన్ఫిడెన్స్ నవీన్ గారి దాంట్లో కనిపిస్తుంది మనకు. రైట్, ఇద్దరులో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కొంత కాన్ఫిడెంట్ కనబడుతున్నాడు. ఈవీఎం సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అందింది, మధు అందిస్తారు. మధు, సో ఈవీఎం కౌంటింగ్ మొదలైంది. షేక్పేట్ డివిజన్ సంబంధించి మొదటి రౌండ్ కౌంటింగ్ షురూ చేశారు. సో అప్డేట్స్ ఏంటి? ఈవీఎం కౌంటింగ్ పైన ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? ఏదైనా హడావిడి వాతావరణం ఉందా? లోపల ఏదైనా కొంత ఎగ్జైట్మెంట్ కానీ ఆందోళన వ్యక్తమవుతుందా లోపల ఇన్సైడ్ ద కౌంటింగ్ సెంటర్? ఎగ్జాక్ట్లీ, ఈవీఎంల సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రారంభమైంది. అధికారికంగా చెప్పట్లేదు కానీ లోపల ఉన్నటువంటి ఏజెంట్స్ బయటకు వచ్చి మీడియాతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. షేక్పేట్లో ఈవీఎంలకు సంబంధించినటువంటి దాంట్లో అప్డేట్లో ఒక సంబంధించినటువంటి కౌంటింగ్ బూతుల వారీగా కౌంటింగ్ సంబంధించినటువంటి చెక్ చేస్తే 300 ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వస్తే 100 ఓట్లు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకొక బ్యాలెట్కి సంబంధించినటువంటిది సేమ్ ఇట్లా చేస్తే 200కు పైగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఈవీఎంలలో నమోదు అవుతే, మరొక దాంట్లో 70 నుంచి 80 మాత్రం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి నమోదైనట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకా మిగతా పార్టీల వివరాలు కూడా తెలియాలి. ప్రస్తుతం ఈసీ అధికారులు, ఎలక్షన్ అధికారులు చెప్పట్లేదు కానీ లోపల ఉన్నటువంటి ఏజెంట్లు, పార్టీల వారిగా ఉన్నటువంటి ఏజెంట్లు బయటకు వచ్చి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ కాంగ్రెస్కి షేక్పేట్లో కనిపిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో, మెజారిటీ కనిపిస్తున్న నేపథ్యంలో వాళ్ళు బయటకు వచ్చి కాస్త షేర్ చేసుకునే, మీడియాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొద్దిసేపట్లో అధికారికంగా కూడా చెప్పే అవకాశం ఉంది. షేక్పేట్లో కాంగ్రెస్ ముందు వరుసలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈవీఎంకి సంబంధించినటువంటి కౌంటింగ్లో అసలు యాక్చువల్గా అయితే మొన్నటి వరకు బీఆర్ఎస్ కాన్ఫిడెన్స్ వ్యక్తం చేసిందంతా కూడా షేక్పేట్లో మైనారిటీ ఓట్లు మాకు అనుకూలంగా ఉంటాయి, వన్ సైడ్ ఓట్లు పడతాయి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని, ఒక కాన్ఫిడెన్స్ని వ్యక్తం చేసింది. కానీ షేక్పేట్ లాంటి మైనారిటీలు పెద్ద సంఖ్యలో ఉండేటువంటి, మెజారిటీగా ఉండేటువంటి షేక్పేట్ డివిజన్లోనే కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున సంబంధించినటువంటి ఎక్కువ ఎత్తున మెజారిటీ లభిస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో సంతోషం వ్యక్తం అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే బయటకు వచ్చి చెప్తా ఉన్నారు. ఒకవేళ షేక్పేట్లో ఇదే ట్రెండ్ కొనసాగితే నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలిచేటువంటి అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ ఏదైతే భావిస్తూ ఉందో, అది ఆ ట్రెండ్, ఆ ఫలితాలు రిఫ్లెక్ట్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అంటే